హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిచంద్ర టాక్స్. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మణిచంద్ర టాక్స్ తరపున మీకైతే దండాలు పెడుతున్నాయి. ఇలాగే నా వీడియోస్ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మంచి మంచి కంటెంట్తోనైతే నేను మీ ముందుకు వస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి మనం జగన్నాథ్ టెంపుల్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లోనైతే ఉన్నాము. ఇది బీఆర్ఎస్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ అన్నమాట. హైదరాబాద్కి వస్తే మీరు తప్పకుండా చూడాల్సిన టెంపుల్ జగన్నాథ్ టెంపుల్. మిస్ అయితే కావద్దు. ఎస్పెషల్లీ నేను ఈ వీడియో నైట్ టైంలో ఎందుకు తీస్తున్నానంటే, డే టైంలో కంటే కూడా ఈ టెంపుల్ నైట్ టైంలో చాలా బ్యూటిఫుల్గా మార్వలస్గా ఉంటుంది. సో మీరు వీలైతే కనుక ఈవినింగే వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మంచి అనుభూతి అయితే వస్తుంది. శ్రీ జగన్నాథ్ టెంపుల్కి వచ్చేసి సిటీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 47L 127K బస్సెస్ అయితే మన జగన్నాథ్ టెంపుల్కి అయితే వస్తాయండి. ఈ జగన్నాథ్ టెంపుల్లో పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ వీకెండ్స్ వచ్చేసి పార్కింగ్ దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే సాటర్డే సండే వచ్చేసి చాలామంది అయితే వస్తారు. పార్కింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అది మాత్రం చూసుకోండి. ఈ టెంపుల్ని మీరు ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి అంటే దైవ సన్నిధిలో మీరు కొంచెం సేపు రిలాక్స్డ్గా ఉండాలంటే కనుక వీక్ డేలో రండి. చాలా తక్కువ మంది ఉంటారు, మీరు ఇక్కడ మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఈ టెంపుల్ ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. రెప్లికా అని చెప్పొచ్చు అన్నమాట. 2009 ఇయర్లో ఒడిషా కమ్యూనిటీ వాళ్ళు దీన్ని కట్టించారు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM టు ఆఫ్టర్నూన్ 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 PM నుంచి సాయంత్రం 10 PM వరకు. వీకెండ్స్లో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే కనుక కొంచెం టైం కూడా ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. జగన్నాథ స్వామి అంటే లార్డ్ మహావిష్ణు అని అర్థం. ఈ టెంపుల్లో 5 టెంపుల్స్ కూడా ఉన్నాయి. లక్ష్మీదేవి, శివుడు, వినాయకుడు, హనుమంతుడు అండ్ నవగ్రహాలు. ఈ టెంపుల్ని శాండ్స్టోన్తో నిర్మించడం జరిగింది. 600 టన్స్ శాండ్స్టోన్ని ఒరిస్సా నుంచి తెప్పించి టెంపుల్ నిర్మాణం కోసం వాడారు. ఇక్కడ రథయాత్ర చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం జూలైలో దీన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో కొన్ని వేల మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. ఈ టెంపుల్ శిఖరము దాదాపుగా 70 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. ఈ జగన్నాథ్ స్వామి టెంపుల్ని ఈవినింగ్ టైంలో సందర్శిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ టెంపుల్ని దర్శించుకోలేకపోతే కనుక నేనైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోమని చెప్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్లో ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుందండి. ప్రసాదం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తిన్నాక మీరే అంటారు, చాలా అంటే చాలా బాగుంటుంది.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక టెంపుల్ రిలేటెడ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు వీలైనంత త్వరగా నేను రిప్లై అయితే చేస్తాను.